యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి సజీవులుగా ఉంచి ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మీతో దైవ సంబంధమైన సంగతులు మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమము మీ ఆత్మల రక్షణ కొరకు మేలుకరంగా నిత్యత్వానికి మీరు వారసులుగా ఉండే విధంగా సహాయపడాలని ప్రేమతో ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో యేసు ప్రభువారిని గూర్చి ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారి ద్వారా వ్రాయబడినటువంటి ఒక వాక్య భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అనేటువంటి విషయాన్ని మనకి గ్రంథములో లిఖించబడింది. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 3వ వచన భాగం చూసినప్పుడు, అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నీవు పంపించినటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని మాట చెప్పబడింది. ప్రభునందు నా ప్రియులరా, నేటి దినాల్లో అనేక మంది ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నాం. అయితే వెంబడించేటువంటి బిడ్డలకి ఏమి తెలిసిన వారుగా ఉంటే నిత్య జీవానికి వారసులుగా ఉంటారన్నది యేసు ప్రభుతో తిరిగినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడి ఈ మాటను మనకి అందించారు. కనుక ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎరుగుట అనే మాట మనకు తెలుసు. ఎరుగుట అంటే ఏంటి? ఎవరినైనా పలానా వ్యక్తి నీకు తెలుసా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి గురించి మనకి అవగాహన ఉంటుందన్నమాట. ఆ వ్యక్తిని గురించి మనం తెలిసినటువంటి వారికి ఉంటాం. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని మనం ఎరిగిన వారికి ఉంటాం. అలాగే అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నీవు పంపించినటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అని చెప్పబడుతుందంటే ఏంటి? తండ్రి అయినటువంటి దేవుని గూర్చి తెలిసి ఉండాలా, యేసుక్రీస్తుని గూర్చి తెలిసి ఉండాలి. మరి ఇవాళ దేవుడి గూర్చి అనేక మంది సరైనటువంటి అవగాహన లేదా సరైనటువంటి స్పష్టత, సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారంటే మరి చాలా తక్కువ మంది కలిగి ఉన్నారని చెప్పక తప్పదు. అలాగే యేసుక్రీస్తుని గూర్చి కూడా మరి సరైనటువంటి రీతిలో తెలుసుకున్నారంటే చాలామంది తెలుసుకోవట్లేదు. ఎందుకంటే గుడ్డిగా మాత్రమే నమ్ముతున్నారు. దేవుడు తనను ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన న్యాయమైనటువంటి సంగతులు చెప్పేవాడని దైవ గ్రంథంలో మనకి అనేకమైన విషయాలు తెలియజేయబడుతున్నాయి. కనుక తండ్రి అయినటువంటి దేవుడి గురించి ఈ లోకంలో ఎవరికైనా తెలుసు అంటే ఎవరికీ తెలియదు అనే విషయాన్ని మాత్రం గ్రంథం చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. దేవుని యొక్క స్వభావ లక్షణాలు ఏంటో ఎవరికి తెలియదు. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి ఆ తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే తెలియజేశారని గ్రంథం బోధిస్తుంది మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచన భాగాన్ని చూసినప్పుడు, ఎవడను ఎప్పుడైనానూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినని మాట ఉంది. అంటే ఎవడు కూడా ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని చూడలేదు. మరి ఆయన రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే తండ్రి అంటే ఏంటో, ఆయన ఎలాగుంటాడో, ఆయన ఎలా వెంబడించాలో, ఆయన ఎలా ఆరాధించాలో ఆయన కూర్చున్నటువంటి సంగతుల్ని యేసు ప్రభువారు తెలియజేశారన్నమాట. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు అర్థం అవ్వాలంటే యేసు ప్రభు మనకు అర్థమైతే తండ్రి అయిన దేవుడు మనకు అర్థమవుతుంది. కనుక నేటి దినాల్లో యేసుక్రీస్తుతో సంబంధం లేకుండా కూడా మేము దేవుణ్ణి వెంబడిస్తామనేటువంటి వారు క్రైస్తవుల్లో లేకపోలేదు. క్రైస్తవులని చెప్పుకుంటూ
డైరెక్ట్గా మాకు దేవుడితోనే సంబంధం, యేసుక్రీస్తు సంబంధం లేనటువంటి శాఖలు క్రైస్తవుల్లో ఉన్నాయి మాట్లాడి. కానీ వాస్తవంగా ఇక్కడ ఆలోచన చేస్తే అసలు దేవుడు అనేటువంటి వాడు ఎవడు ఎప్పుడు చూడలేదు, ఎవరికి కూడా తెలియదు. ఆయన రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే బయలుపరచాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే యేసుప్రభు చెప్పాడు, దేవుడు ఆత్మ అని చెప్పాడు మాట్లాడి. ఆత్మస్వరూపమైనటువంటి దేవుణ్ణి మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బోధించాడు అన్నమాట. కనుక దేవుడు ఆత్మస్వరూపి అంటే ఆయనకి ఏ రూపం కూడా లేదని బోధించిన వారు, తెలియజేసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. కనుక ఇవాళ దేవునికి ఏదో రూపాలు పెట్టేసి మేము దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడిని వెంబడిస్తున్నాం అనుకుంటే దేవుడు అర్థం కాలేదని తెలియాలన్నమాట మనకి. అందుకే అద్వితీయ సత్యదేవుడు అనేటువంటి నిన్ను ఎరగాలి. నువ్వు పంపించినటువంటి యేసుక్రీస్తుని ఎరుగుండటే నిత్య జీవం. ఒక వ్యక్తి నిత్య జీవానికి ఎప్పుడు వెళ్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు అర్థమై ఉండాలి, ఆయన పంపించినట్టు కుమారుడైన యేసుక్రీస్తుకు అర్థమై ఉండాలి. తండ్రి అయిన దేవుడు మనకు అర్థం అవ్వాలంటే ఆ తండ్రిని చూసినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు తెలియజేయబడుతుంది మాట. కనుక దేవుణ్ణి పితరుల యుగం కానీ బైబిల్ 3 యుగాలు బోధించబడింది. పితరుల యుగము, మోషే యుగము, క్రైస్తవ యుగము. ఈ 3 యుగాల్లో కూడా ఎప్పుడైనా ఎవడైనా దేవుని చూశాడంటే ఎవరు చూడలేదండి. బైబిల్ యొక్క సత్యాన్ని మనం నమ్మాలి. మానవుని యొక్క ఆలోచనలు అనేక విధాలుగా ఉన్నాయి. నేను దేవుని చూశానని చెప్పుకుంటున్నారు అనేక మంది. దేవుని చూడడానికి అవకాశం లేదే. దేవుడు ఆత్మస్వరూపి దేవుణ్ణి మనం ఎలా చూస్తాము? బైబిల్లో భక్తుల యొక్క జీవితాలు అనేకమైనటువంటి సందర్భాలు మనకు బోధిస్తున్నాయి. యోబు గ్రంథం నుంచి ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచన భాగం. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయన కనుగొనలేను. ఆయన నా చేరువన పోవచ్చున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఎందుకు కనబడ్డా? ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఆత్మస్వరూపైన దేవుణ్ణి భౌతిక నేత్రాలతో, భౌతికమైన శరీరంతో ఉన్నటువంటి మనం ఎవరం కూడా చూడలేమని చెప్పబడుతుంది. ఆత్మస్వరూపుని దేవుని కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయన చూశాడు, ఆయన బయలుపరిచాడు, ఆయన గురించి తెలియజేశాడు. ఆయన ఎలా వెంబడించాలో, ఆయన ఎలా ఆరాధించాలో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన లక్షణాలు ఏంటో అవన్నీ కూడా యేసుక్రీస్తులో మనకి అనుగ్రహించబడ్డాయి. కనుక ప్రభునందు ప్రియులారా, క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే పౌలు కూడా ఈ సత్యాన్ని జ్ఞాపకం చేశారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చూసినప్పుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు అన్నాడు. ఎవడు చూడలేదు, చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆత్మస్వరూపినటువంటి దేవుడు. ఆఖరికి మనం ఈ విషయాలు ఆలోచన చేస్తే ఎన్నో సందర్భాలు మనకు బోధించబడుతున్నాయి. మోషే ఒక దినాన్న చాలా ఆశపడ్డాడు దేవుని చూడాలని. అడుగుతాడు, నిన్ను చూడాలనుకుంటున్నాను దేవా అన్నాడు. నన్ను చూసిన నడు చనిపోతాడని చెప్పాడండి దేవుడు. కనుక ప్రభునందు నా ప్రియులారా, దేవుని అర్థం చేసుకోవాలంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు ఆ లక్షణాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆ గుణాలన్నీ కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో మనకు తెలియజేశాడు. 2017 సంవత్సరాల క్రితము ఈ లోకానికి క్రీస్తు ప్రభుని పంపించారు తండ్రి అనే దేవుడు. కనుక ఆయన చేత పంపించబడినటువంటి ఆయన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎరుగుండాలా, అప్పుడు నిత్య జీవానికి మనం పాత్రలు అవుతాం. మరి యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈనాడు మానవ ఆలోచనలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనిషి అనేక తన మనసులో పుట్టినటువంటి ఆలోచనలు తీసుకొచ్చి అవి దేవునికి అంటగడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తే యేసుక్రీస్తు అర్థమవుతాడు, ఎలా తెలుస్తాడన్నది గ్రంథం బోధించింది. ఆ విధంగా యేసుప్రభుని తెలుసుకోవాలని దైవలేఖనాలు మనకి వాక్యం బోధిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచన భాగాన్ని చూసినప్పుడు లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. వాక్య భాగాల్ని మనం పరిశీలించగలిగితే, లేకపోతే యేసుప్రభుని గూర్చి వ్రాయబడినటువంటి లేఖనములను మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ఏంటో మనకు అర్థమవుతాడు అన్నమాట. అంటే ఇప్పుడు లేఖనాల్ని పరిశీలిస్తే యేసుప్రభు ఖచ్చితంగా అర్థమవుతాడు. ఈనాడు వాక్య భాగాన్ని పరిశీలించే వాళ్ళు లేరు మాట్లాడి. మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా వెతుకుచున్నారు, మేము పరలోకం వెళ్ళిపోతామని మనం అనుకుంటూ మోసపోతూ ఉన్నాం. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి, అద్వితీయ సత్యదేవుడైన దేవుణ్ణి, అలాగే ఆయన పంపించినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే ఎరుగుతారో వాళ్ళే నిత్య జీవానికి వారసులు అన్నాడు.
కనుక దేవుడిని తెలుసుకోవాలంటే యేసుప్రభు అర్థం కాకుండా దేవుడు ఎవరికి తెలియడు మాట. అంటే దేవుడిని చూసినటువంటి ఆయనే. కనుక యేసుక్రీస్తుని మనము అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, మీరు లేఖనములను పరిశీలించండి, అవి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాయని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక యేసుక్రీస్తుని మనము స్పష్టంగా ఎరిగినట్లయితే ఖచ్చితంగా మనము నిత్య జీవానికి పాత్రలు అవుతున్నాం. కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు పత్రిక రాసి, ఆ పత్రికలో కూడా సంఘంలో ఉన్న బిడ్డలు కూడా యేసుక్రీస్తుని గూర్చినటువంటి స్పష్టత ఎరిగిన వారికి ఉండాలని బోధించబడింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయము మరి మొదటి 2 వచ్చిన భాగములు చూసినప్పుడు, మీ కొరకును లవోదీక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే మీ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని మీరు స్పష్టంగా ఎరిగిన వారికి ఉండాలి. కనుక నిత్య జీవానికి పాత్రలుగా ఉండాలంటే యేసుక్రీస్తు అర్థం అవ్వాలి. ఆయన ఈ లోకానికి పంపించడంలో దేవుని ఉద్దేశం ఏంటో, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవాలన్నమాట. 2017 సంవత్సరాల క్రితం మాత్రమే ఆయన మానవుడిగా భూమి మీద జన్మించాడు. ఈనాడు నరుడు కాదు, ఆయన దేవునితో సమానుడు, దేవుని కుమారుడు. ఆయన దేవత్వంలో ఆయన ఏకత్వమైనటువంటి దేవుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. కనుక ఈనాడు యేసుక్రీస్తుని అనేక మంది సరైన రీతిలో అర్థం చేసుకోవట్లేదు. పౌలుకి అర్థమైంది. పౌలు ఎన్నో సంగతులు చెప్పాడు యేసుక్రీస్తుని గురించి. ఆయన నిరంతరము స్తోత్రమైనటువంటి దేవుడు అన్నాడు, సర్వాధికారైన దేవుడు అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తుని గూర్చి వాక్య భాగాల్లో ఆయన గూర్చి ఏ విషయాలైతే మనకు బోధించబడ్డాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మనము నిత్య జీవానికి పాత్రలము కాలేము. అయితే ఈ సమయంలో 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి అయిన దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ మనకు అర్థం అవ్వాలంటే మనకి ఏం కావాలంటే ఒక 3 సంగతులు మనం గమనిద్దాం. మొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానం ఎరిగినటువంటి వారుగా మనం ఉండాలి. మాట్లాడు దేవుని జ్ఞానం మనకు అర్థం కాకపోతే దేవుని యొక్క సంకల్పం మనకు తెలియదు. యేసుక్రీస్తునందు ఆయన చేసినటువంటి సంకల్పం ఏంటో, నరుని ఎడల యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు ఈ లోకాన్ని పంపించాడో, కనుక దేవుని యొక్క సంకల్పం మనకు అర్థం అవ్వాలంటే దేవుని జ్ఞానం మనకు తెలియాల. జ్ఞానం కనుక తెలియకపోతే, అందుకే ఏ జ్ఞానం కావాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానాన్ని బట్టి దేవుని వెతికినట్లయితే అనేక మంది నేటి దినాల్లో ఈ లోక జ్ఞానాన్ని బోధిస్తూ దేవుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, దేవుని గురించి చెప్తున్నాం అనుకుంటున్నారు, దైవ జ్ఞానం ప్రక్కన పెడుతున్నారు. మరి లేఖనాల పరిశీలన అంటున్నారు. ఈ లేఖనాల పరిశీలనలో యేసుప్రభు కానీ ఆయనకు ఉద్దేశాలు కానీ ఆయన ఆలోచన కానీ అర్థం కావట్లేదు. మనుషుల యొక్క పద్ధతులు ఏర్పాటు చేస్తున్నారు. కనుక వాక్యాలని పరిశీలన చేసినప్పుడు మనకు యేసుక్రీస్తు అర్థం అవుతాడు. కాబట్టి అది ఏ వాక్యాన్ని పరిశీలన చేయాలంటే దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు ఈ విషయంగా చెప్పారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చిన భాగంలో, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున అన్నమాట. కాబట్టి లోక జ్ఞానాన్ని బట్టి మనం దేవుని వెతకలేము. దేవుని జ్ఞానానుసారంగా దేవుని వెతకవలసినటువంటి అవసరం ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 2వ వచనాన్ని చూసినప్పుడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అనగా వారు దేవుని నీతిని ఎరుగుక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కనుక ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుని జ్ఞానానుసారంగా దేవుని వెతకలేకపోయారు. అందుకే వాళ్ళు దేవునిలో నిలవలేకపోయారండి. అనేక మంది అవిధేయులైపోయారు, నశించిపోయారు, జీవానికి పాత్రలు కాలేకపోయారు. కారణం ఏంటంటే లోక జ్ఞానాన్ని బట్టి దేవుని వెతకూడదు, లేదు మన ఆలోచన బట్టి దేవుని వెతకూడదు, మన స్వనీతిని బట్టి కాదు, దేవుని నీతిని బట్టి దేవుని వెతకాల.
కనుక మొదటగా అద్వితీయ సత్యదేవు దేవుణ్ణి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారుగా నిత్య జీవానికి పాత్రలుగా మనం ఉండాలంటే దేవుని జ్ఞానం మనకు అవసరం మాట్లాడండి. దేవుని జ్ఞానం ఎరిగిన వారికి ఉండాలి. రెండవ సంగతి ఏంటంటే పరలోక సంబంధమైన విషయాలు అర్థం చేసుకోవాలన్నమాట. పరలోకం ఏంటో అర్థం కాకపోతే తెలియదు. ఉదాహరణకు మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఆ ప్రాంతం ఎలాగుంటుందో, అక్కడ ఏముంటున్నాయో, అక్కడ పరిస్థితులు ఏంటో ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ఎక్కడికైనా వెళ్ళాలంటే. మరి పరలోకం వెళ్ళాలనుకున్నటువంటి బిడ్డలు పరలోకమును కూర్చున్న సంగతులు తెలుసుకోకపోతే అక్కడ పరలోకంలో ఎలాంటి స్థితి ఉంటుందో, ఆ పరలోకం ఉండే పరిస్థితులు ఏంటో, దానికి అనుకూలంగా మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలన్నమాట. అలాగే రెండవదిగా పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఎరిగిన వారిగా ఉన్నవారు మాత్రమే తండ్రిని కుమారుని అర్థం చేసుకోగలరు. వారు నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 11వ భాగం. పరలోక మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కనుక శిష్యులతో మాట్లాడుతున్నాడు. పరలోక మర్మం మీకు తెలియజేయబడింది, ఎందుకంటే మీరు నా శిష్యులు. నేను ఎక్కడ ఉంటానో ఒక దినాన్ని మీరు నాతో కూడా అక్కడ ఉండబోతున్నారు. అలా ఉండాలంటే పరలోక సంబంధమైన విషయాలు మర్మము మీకు తెలియాలి. పరలోకం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది, ఆ పరలోకంలో ఎవరుంటారు, ఈవేళ పరలోకంలో ఎవరుంటారో కూడా అర్థం కావట్లేదు మాట్లాడి. కేవలం అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు మాట్లాడి. గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడి మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారు అక్కడ ఉన్నారని గ్రంథం బోధించింది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ భాగం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగిను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కుంటే తెల్లగెలగా వస్తాయండి. రక్తం ఎర్రగా ఉంటుంది. రక్తంలో వస్త్రం ఉతికితే ఏమి రావాలి, మరి తెల్లగా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి బాప్తిసం ద్వారా వాళ్ళు పరిశుద్ధులైనటువంటి వారు, ప్రభు కొరకు అనేక శ్రమలు అనుభవించినటువంటి వారు పరలోకంలో కనపడ్డారు. మరి ఈనాడు పరలోక మర్మం, పరలోక విషయాలు మనకి ఏమర్థమైంది, పరలోకం సంబంధమైన విషయాల కొరకు, పరలోక బ్రతుకు కొరకు ఈ లోకంలో మనం ఏమైనా కష్టపడుతున్నామా, శ్రమలు పడుతున్నామా? పౌలు గారు ఆయా సందర్భాల్లో ఆయా సంఘాలను దర్శించి అపోస్తుల గారి 14:22 వారికి ఏం చెప్పారంటే, మనము అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పారు. పరలోక రాజ్యం అంత ఈజీగా రాదు మాట్లాడండి. ఈ భూమి మీద ఆయన కొరకు శ్రమలు అనిపించాలా, ఆయన ఆ పరలోకం కూర్చున్న సంగతి అర్థం అవ్వాలి. రెండో సంగతి ఏంటంటే పరలోక సంబంధమైన విషయాలు అవగాహన లేనటువంటి వారు నిత్య జీవానికి పాత్రలు కాలేరు. ఎందుకంటే వారికి తండ్రి కుమారుడు అర్థం కాడు. తండ్రి కుమారుడు అర్థమైతే వాళ్ళు ఖచ్చితంగా పరలోక విషయాలు గుర్తించగలుగుతారు. కనుక పరలోక సంబంధ విషయాలు ఎరిగినటువంటి వారుగా మనం ఉన్నప్పుడు మాత్రమే తండ్రి కుమారుడు మనకు అర్థమవుతుంది, ఆ నిత్య జీవంలో ఉండటానికి అవకాశం ఉందనే విషయాన్ని దైవ గ్రంథం చెప్పబడుతుంది. మూడో సంగతి ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకోవాలంటే వాక్య అనుభవం ఉండాలన్నమాట అండి. దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి అనుభవంలోకి మనం రాకపోయినట్లయితే ఖచ్చితంగా మనం నిత్య జీవానికి వారసులు కాలేము, తండ్రి కుమారుడు మనకు అర్థం అవ్వడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ భాగంలో పౌలు గారు ఈ విషయాన్ని చెప్పారు. దేవుని యొక్క ఆలోచన చెప్తాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చేయించుచున్నాడని మాట చూస్తున్నాం. అంటే దేవుని యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షించబడాలి, కానీ అదే టైంలో వాళ్ళకి ఏముండాలంటే సత్యం అంటే వాక్యం అండి. సత్యం అంటే క్రీస్తు మాట అండి. అంటే క్రీస్తును గూర్చిన లేదా ఆయన వాక్యమును గూర్చినటువంటి అనుభవంలో ఎదగాలన్నమాట అండి. వాక్య అనుభవం కావాలన్నమాట. వాక్యమును కూర్చున్న అనుభవం కనుక ఎదగకపోయినట్లయితే వాళ్ళు తండ్రిని కుమారుని అర్థం చేసుకోలేరు. అందుకే వాళ్ళు చాలామంది వాక్యాలు ఎన్నో ఉంటాయి, వాటితో మాకు పని ఎందుకు, మా ఆలోచన ప్రకారం మేము వెళ్తామనేటువంటి వారు కూడా అనేక మంది లోకంలో ఉన్నారు. కనుక ప్రభునందు నా ప్రియులారా, ఈ సంగతి చెప్తున్నది మనుషుడు కాదు, సాక్షాత్తు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించినటువంటి సువార్త పరిచర్యలో సాక్షాత్ ఆయనతో ఆనుకున్నటువంటి వ్యక్తి. యోహాను అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తుతో సహవాసం కలిగినటువంటి వ్యక్తి.
కాబట్టి ఆ యోహాను ద్వారా మనకు చెప్తున్నాడు, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు నేర్గుటయే నిత్యజీవం అన్నాడు. తండ్రి అర్థం అవ్వాలి, కుమారుడు కూడా అర్థం అవ్వాలి, కుమారుడు ఏమైనా అర్థం అవ్వాలి. ఈనాటి దినాల్లో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో కూడా చాలామంది గుర్తించలేని స్థితిలో నేటి దినాల్లో ఉన్నారు. కనుక అలాగ అర్థం అవ్వాలంటే 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, దైవ జ్ఞానం అర్థమై ఉండాలి, పరలోక విషయాలు అర్థమై ఉండాలి. 3వది, దేవుని వాక్యం లేదా క్రీస్తుని గూర్చినటువంటి అనుభవం మనం కలిగి ఉన్నట్లయితే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. అలా ఉంటామో లేదో, ఉన్నామో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే, మరి దేవుని ఎరిగిన వారు ఎలాగ ఉంటారన్నది కూడా బైబిల్ బోధించబడింది. కనుక కొన్ని సంగతులు మనం చూద్దాం. దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారంటే దేవుని కృప పొందిన వారుగా ఉంటారంటండి. వాడు కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 10వ వాక్య భాగం, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థవంతుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటున్నాడు భక్తుడు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను నిలుపుము అన్నాడు. అంటే దేవుని ఎరిగిన వారు ఎక్కడ ఉంటారంటే దేవుని యొక్క కృపలో ఉంటారు. కృప ఏం చేస్తుందో తెలుసండి, అర్హత లేనటువంటి వారిని రక్షించింది. కృప రక్షణ ఇచ్చింది. మనం అసలు రక్షించబడ్డామంటే అది కృప చేతనే రక్షించబడ్డామని బైబిల్ చెప్తుంది. కనుక దేవుని యొక్క కృప వాళ్ళకు ఉంటుంది, దేవుని కాపుదల వాళ్ళకు ఉంటుంది. కనుక నేను దేవుని ఎరిగిన బిడ్డని అని మనకు ఎలాగ అర్థమవుతుందంటే దేవుడు మనకు కాపాడుతున్నాడు. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఉదాహరణకి జలప్రలయంలో ఉన్నటువంటి నోహో యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడుతుంది. నోహో దేవుని యందు కృప నొందిన వాడైన మాట ఉంటుంది మాట. దేవుని యొక్క కృపలో ఉన్న వారిని ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు తప్పిస్తాడని ఆ నోవహో గారు మనకి ఒక ఉదాహరణగా ఉన్నాడు. కనుక దేవుని ఎరిగిన వారు దేవుని కృపలో ఉంటారనే విషయాన్ని మనం గమనించాలి. 2వది, దేవుని ఎరిగిన వారు అన్యాయస్తులుగా ఉండరని బైబిల్ బోధిస్తుంది మాట అండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినట్లయితే దేవుని ఎరిగిన వారు ఎలాగ ఉంటారంటే దీనులకును న్యాయం తీరుస్తారని చెప్పబడింది. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్లయితే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. కనుక మరి నిత్య జీవాన్ని పొందుకోవడం అంటే ఏంటి? పరలోకంలో ఉండటం, క్రీస్తు ప్రభుతో 2వ రాకడలో ఆయనతో ఉండాలంటే ఈ లోకంలో అన్యాయస్తులుగా ఉన్నట్లయితే మనము జీవానికి పాత్రలుగా, అంటే దేవుని ఎరిగిన వారు అన్యాయస్తులుగా ఉండరు మాట అండి. అందుకే ప్రకటన గ్రంథం ముగింపులో ఏం చెప్పాడంటే అన్యాయం చేస్తున్నావని చేయని వాడి ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు ఆయన. కనుక ప్రభునందు నా ప్రియులారా, 3వ మాటను మనం గమనిద్దాము. 3వ మాట ఏంటంటే దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు దేవుని ఎరిగిన వాడు. ఎందుకంటే ఇంక భయపడ్డ తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికి కూడా, ఎలాంటి వ్యాధి బాధలు వచ్చినప్పటికి కూడా దేవుని మీద మాత్రం ఆనుకుని ఉంటాడు. ఎందుకంటే దేవుని ఎరిగి ఉన్నాడు కనుక. దేవుడు అంటే ఏంటి తెలుసు, దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుని యొక్క ఆలోచన తెలుసు, దేవుని యొక్క ప్రేమ తెలుసు కనుక దేవుని మీదే ఆనుకుని ఉంటాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా అలా దేవుని మీద ఆనుకుని ఉన్నామంటే మనం దేవుని ఎరిగిన బిడ్డలమే. కానీ మానవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళినట్లయితే మనం దేవుని ఎరిగినటువంటి వారం కామని మరి దైవ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే దేవుని ఎరిగిన వారు నీతి మార్గంలో నడుస్తారని మనకు బైబిల్ బోధిస్తుంది. కీర్తన గ్రంథం 1:6లో ఈ మాట మనము గమనించగలుగుతున్నాము. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఎరిగినటువంటి వారు ఎలాగుంటారో కొన్ని మాటలు మీ ముందు ఉంచాను. మరి ఎరగని వారు కూడా ఎలాగుంటారో మనం గమనిద్దాం. దేవుని ఎరగని వారు ఎలాగుంటారంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచన భాగంలో నిజమునకు దేవుళ్ళి కాని వారికి దాసులుగా ఉంటారండి. దేవుని ఎరగని వాళ్ళు ఎలాగుంటారంటే నిజంగా ఏదైతే దేవుడు కాదో దానికే దాసులుగా ఉంటారు. అంటే విగ్రహారాధన వైపు ఉంటారు మాట. మరి ఈనాడు క్రైస్తవులు కూడా దేవుణ్ణి ఎరుగున్నట్లయితే, యేసుక్రీస్తుని ఎరుగున్నట్లయితే విగ్రహారాధన చేయరు. ఇవాళ యేసుక్రీస్తుని కూడా ఏం చేస్తున్నారండి? అనేక మంది విగ్రహం చేసి విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు ఆత్మస్వరూపని బైబిల్ చెప్పింది. యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు కూడా ఆత్మస్వరూపే. కాబట్టి ఆయనకు రూపం పెట్టవలసిన పని లేదు. 2017 సంవత్సరాల క్రితము నీ పాపం నిమిత్తము నా పాపం నిమిత్తము తండ్రైన దేవుడు మరే గర్భంలో ఆయనకు ఒక శరీరం అమర్చి ఆ శరీరం అందు మన పాపాలను మోపి శిక్ష విధించాడు. మరలా ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన మహిమా స్వరూపిగా తండ్రిలో ఆయన కలిసి ఉన్నాడు. తండ్రితో ఏకత్వమై ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తుకి మనం మళ్ళా రూపాలు పెట్టి మనం చేస్తున్నామంటే మనం కూడా ఎవరు అంటే దేవుని ఎరగని వాళ్ళు మాట్లాడు.
కనుక విగ్రహారాధన ఏదైతే చేశామో అది దేవుని ఎరిగిన వారు చేసే పని కాదు. కనుక యేసుక్రీస్తును కూడా విగ్రహంగా చేయవలసిన పని లేదు. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజల కాలంలో దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారంట, ఒక తరము. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ 11వ. ఆ తరము వారందరూ తమ పితరుల ఎదుగు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా. ఆలోచన చేయండి, ఇశ్రాయేలు ప్రజలను కానీ వారిని నమ్మినటువంటి దేవుని కానీ ఎరగనటువంటి ఒక తరం పుట్టింది. వాళ్ళకు ముందున్న వాళ్ళు చనిపోయారు. ఈ క్రొత్త తరం ఎలాగుంది చూడండి. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాని విసర్జించి బయలుదేవతలను పూజించారు. అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏం చేస్తారంటే విగ్రహారాధన చేస్తారన్నమాట. యెహోవాని ఎరగినటువంటి ఒక తరం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల్లో. వాళ్ళు అంతకుముందు వారి పితరుల కొరకు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. వాళ్ళు ఇతర దేవతలను పూజించారు. అంటే దేవుణ్ణి ఎరగని వాడు విగ్రహారాధన చేస్తాడు. దేవుని ఎరిగిన వాడు ఆత్మతో సత్యముతో యథార్థంగా హృదయపూర్వకంగా మనసు పూర్తిగా తన మనసులో దేవునికి మాటకి చోటిచ్చి దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవుణ్ణి ప్రార్థిస్తాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ భాగాన్ని కూడా చూసినప్పుడు కొందరు దేవుని ఎరుగుదిమని చెప్పుకుంటారు కానీ వాళ్ళు అసహ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తారంటండి. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను చూస్తే వీడు దేవుని ఎరిగిన వాడు చేసే కార్యక్రమాలు కాదు అనిపిస్తాయని పౌలు కూడా తెలియజేశాడు మాటండి. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వారలారా, నాకున్న సమయంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాను. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవమని మనకి యోహన గారి ద్వారా రాయబడిన మాట చూస్తాం. తండ్రి దేవుణ్ణి యేసుక్రీస్తు మాత్రం ఎరిగిన వాడికి ఉన్నాడు. ఆయన మాత్రం ఒక దినాన మళ్ళా తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ తండ్రి దగ్గరికి చేరుకోవాలంటే తన కుమారుని యేసుని లోకానికి ఇచ్చాడు. ఆయన తెలుసుకోమన్నాడు. ఆయన తెలుసుకోవాలంటే మనం ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా తెలియదు కానీ మన కొరకు దేవుడు ప్రేమించి అందించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన సంగతులు గనక మనం పరిశీలించగలిగితే, నేర్చుకోగలిగితే యేసుక్రీస్తు ఏంటో అర్థమవుతుంది. తద్వారా దేవుడు అర్థమవుతాడు. అలా తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానం కావాలి, పరలోక సంబంధ విషయాలు తెలిసి ఉండాలి, వాక్యములో అనుభవం కావాలి. అలాంటి సంగతులు మనం నేర్చుకున్నట్లయితే ఎరిగిన వారు ఎలాగుంటారో ఎరగని వారు ఎలాగుంటారో మనకు బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. వీటిని ఆలోచన చేసి నా జీవితంలో నేను దేవుని ఎరిగిన వారికి ఉన్నానా, ఎరగిన వారికి ఉన్నానా? ఒకవేళ ఎరగిన వారిగా ఉన్నట్లయితే నాకు శిక్ష అని అర్థం చేసుకోవాలని గ్రంథం బోధిస్తుంది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రభునందు ప్రియులారా, ముగిస్తున్నాను. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. దేవుని ఎరగని వారికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి అని 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకి శిక్ష అంట. దేవుని ఎరగని వారు ఎవరు మనం చూసాం. దేవుని ఎరగని వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో చూసాం. విగ్రహారాధకులుగా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి క్రీస్తు సువార్తకు లోబడిన వారంటే, క్రీస్తు సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుత్థానమే సువార్త. అంటే యేసు ప్రభుని ఎరగని వారు అంటే తండ్రిని ఎరగని వారు, కుమారుని ఎరగని వారికి నిత్యజీవం లేదు కానీ ఏముందంటే శిక్ష ఉందని బైబిల్ చెప్తుంది. అదే యోహాను చెప్పాడు, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. ఇక్కడ తెస్సలోనిక సంఘం ద్వారా పౌలు చెప్తున్నాడు, దేవుణ్ణి ఎరగని వారు క్రీస్తు సువార్తనికి లోబడిన వాళ్ళు అంటే క్రీస్తు సువార్తని ఎరగని వారు కూడా శిక్షకు వెళ్ళిపోతారని చెప్పాడు. కనుక మనం దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉందాం. యేసుక్రీస్తుని గురించి తెలుసుకుందాం, ఆయన నమ్ముదాం, ఆయనలో రక్షణ పొందుదాం, సంఘంలో చేర్చబడదాం, నమ్మకంగా జీవిందాం, ఆత్మస్వరూపుని దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం, ప్రభు రాకడిని అపేక్షిద్దాం, రాకడికి సిద్ధపడదాం, ప్రభుతో నిత్య జీవానికి పాత్రగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరి జీవితంలో దయచేయని కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. Tremble at his voice, all creation rises to rejoice. Behold our God seated on his throne, come let us adore him. Behold our King, nothing can compare. Come let us adore
adore